నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం. రామ్దేవ్ బాబా బృందం యోగాసనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. చేనేత హస్తకళల రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయం. 365 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు. మంత్రి సవిత వెల్లడి. సర్ పట్ల అపోహలు వద్దు, అధికారులకు సహకరించాలన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజల భాగస్వామ్యంతోనే క్లీన్ గుంటూరు సాకారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యువత ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగాతో పాటు ఆధ్యాత్మిక చింతన అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువు బాబా రామ్దేవ్ శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను తిలకించారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను రామ్దేవ్ బాబా చంద్రబాబుకు వివరించారు. वृश्चिकासन में आप भी करो बेटे. वृश्चिकासन देखो, दिस इज द वन टाइप ऑफ वृश्चिकासन. दिस इज अनदर टाइप ऑफ वृश्चिकासन. प्रसृत हस्त वृश्चिकासन. दिस इज ऑल्सो वृश्चिकासन. యోగాకు రామ్దేవ్ బాబా మంచి గుర్తింపు తీసుకువచ్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరించడానికి కారణం ప్రధాని మోడీ యోగాకు ఇచ్చిన ప్రాధాన్యతే కారణమని వెల్లడించారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న 31% పచ్చదనాన్ని 50%కు పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. Nowadays every child is born with cell phone. You can imagine the stress of the world. For all these things, only technology is only the solution. This spirituality is only the solution. That is where is giving to the world. Technology without addiction. Addiction. Yes, you are right. Technology without addiction, it is only a weapon. Spirituality is a reality. One has to understand this. In this context, I am appreciating our Honorable Prime Minister. Yes. సీఎం చంద్రబాబు దేశంలోనే విజన్ ఉన్న నాయకుడని రామ్దేవ్ బాబా అన్నారు. యోగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమన్న ఆయన ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ పేరుతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. जिस दिन चंद्रबाबू नायडू गारू जी, हमारे देश के प्रधानमंत्री जी, शी जिनपिंग, किंग जोम, पुतिन, ट्रम्प, खोमनाई सब मिलकर के योग करेंगे. युद्ध से समाधान नहीं होगा, योग से समाधान होगा. पूरा दुनिया योग करेगा. आप आए, बहुत बहुत धन्यवाद. आपको बहुत बहुत प्रणाम. और आपके इस यशस्वी जीवन के लिए, तेजस्वी जीवन के लिए और आपकी एनर्जी के लिए, आपका एनर्जी बहुत जबरदस्त है. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. 365 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలనే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. 93,000 మంది నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు. నేతన్నల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచితంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. 24-25 90 సంఘాల ద్వారా సుమారుగా 72 కోట్ల విలువ చేసే నూలు కూడా సబ్సిడీ ఇచ్చాం.
మరి 25-26లో 109 సంఘాలకు సుమారుగా 175 కోట్ల విలువ గల నూలు కూడా సబ్సిడీతో అందజేశామనే విషయం, ఈ 2 ఏళ్లు కలిపి సుమారుగా 250 కోట్ల రూపాయలు నూలు సబ్సిడీ కూడా మరి చేనేత సంఘాలకి అందజేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి గత సంవత్సరంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద 10 మనకు అవార్డులు వచ్చాయి. అందులో చేనేతలకే మరి 4 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అవార్డులు కూడా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా నేతన్నలు పడుతున్న కష్టాలు తెలిసిన వ్యక్తి మన చంద్రన్న అన్న విషయం తెలియజేస్తూ, మరి ఎన్నికల సమయంలో మేము మాట చెప్పాం, ఆ మాట ప్రకారం సెర్ పట్ల ఎవరూ అపోహలు పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ఎన్నికల నియమావళి ప్రకారం జరుగుతుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. సర్ రూపంలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును ధృవీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన నియమావళి ప్రకారం 12 రకాల సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి అందించి తమ ఓటును ధృవీకరించుకోవచ్చని తెలిపారు. ఏవైనా ఇబ్బందులు కలిగితే బిఎల్ఓలు సహకారం అందిస్తారని చెప్పారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఓటు హక్కు కలిగిన వారందరికీ దాదాపు అందించామన్నారు. తూర్పు పరిధిలో క్యూఆర్ కోడ్తో ఉన్న ఒక స్టిక్కర్పై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఓటు నమోదు, ఓటు నంబర్ కానీ పేరుతో పాటు ఓటు నంబర్ని వేసి ఆ ఫామ్ ఫిలప్ చేసి తిరిగి ఎన్నికల అధికారులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద కొన్ని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, కొంతమంది అపోహలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పదలుచుకున్నాం, ఏదైతే ఎన్నికల సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉందో దీనిలో ఎక్కడా కూడా ఓటు హక్కు కలిగినటువంటి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగదని చెప్పేటువంటి మాటని క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఎవరైతే ఓటర్ ఉన్నారో, భారతదేశ పౌరసత్వం ఉందో, తప్పకుండా వారి దగ్గర 12 రకాల అఫిడవిట్స్ ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైనా పెన్షన్ కార్డు కానీ, అలాగే నేటివిటీ కార్డు కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇట్లాంటి సర్టిఫికేట్స్ 12 రకాల సర్టిఫికేట్ పెట్టి ఎవరైనా ఓటర్గా నమోదు కావచ్చు. కొత్తగా ఓటర్ ఉన్నటువంటి వాళ్ళు మైగ్రేషన్ ఫామ్ 7, ఫామ్ 8 ద్వారా పెట్టుకోవచ్చు. డెత్ అయినటువంటి వాళ్ళు ఫామ్ 7 పెట్టి తమ ఓటును తొలగించుకోవచ్చు. దీంట్లో ఎక్కడ కూడా మీరందరూ కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ మయూర్ అశోక్ అవగాహన ర్యాలీ ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల పాటు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కొనసాగింపులో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జేఎంసీ ప్రధాన కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి మార్కెట్ మెయిన్ రోడ్ స్వీపింగ్, విజ్ఞాన మందిరం దగ్గర కల్వర్ట్ల ఫాగింగ్, డ్రైన్లలో టెమిఫాస్ స్ప్రే, సిల్ట్ తొలగింపు, పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రత పరిశీలన చేసి విజ్ఞాన మందిరం ప్రాంగణంలో స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం సాసా కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ భాగంగా 4 వారానికి ఒక థీమ్గా టేకప్ చేయడం జరిగింది. ఫస్ట్ వారానికి మనకి ఇది విజిబుల్ క్లీన్నెస్ మీద ఫోకస్ చేయడం జరిగింది. 2వ వారం సంబంధించి మనకి ట్రేడ్ క్లీనింగ్, తర్వాత బల్క్ వేస్ట్ జనరేటర్స్ మీద అండ్ SWM రూల్స్ ఏదైతే కొత్తగా వచ్చాయి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్ 2026, దాని మీద ఫోకస్ చేయడం జరిగింది. ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకొని మనం చాలా చోట్ల టేకప్ చేస్తాము. అదేవిధంగా మాన్సూన్ యాక్షన్ ప్లాన్ భాగంగా డీసిల్టేషన్ కూడా చాలా వరకు కంప్లీట్ అయింది. సో ఈ క్యాంపెయిన్ మోడ్లో మన యాక్టివిటీ తీసుకుంటాము, కానీ ఈ సేమ్ మూమెంటం కంటిన్యూ అవ్వాలి. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు వేమూరు నియోజకవర్గంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రం తనిఖీ, పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించారు. 20 లక్షల సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ది లక్ష్యాలపై అవగాహన కల్పించారు. స్వచ్ఛమైన, సుందరమైన గ్రామాల నిర్మాణం ద్వారానే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
అనంతరం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి ఎమ్మెల్యే అక్కడి వంటగది గదులు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నారుల ఆరోగ్యం పోషకాహారం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు లాంటి వారికి ఈ కార్యక్రమంలో ప్రతి నెల పాల్గొంటున్నాడంటే ఎవరికి సందేశం ఇస్తా ఉన్నాడు, ఏమేమి సందేశం ఇస్తా ఉన్నాడు, ఆ సందేశాన్ని అందిపుచ్చుకొని ఆ కార్యక్రమంలో మనం పాల్గొనాలి. ప్రతిరోజు ఆ కార్యక్రమాన్ని అవలంబిస్తే అంటే స్వచ్ఛత పరిశుభ్రత, మన ఇల్లు శుభ్రంగా ఉంచుకొని, మన ఇంటి ముందు ఉంచుకొని, మన రోడ్డు ఉంచుకొని, ఆ చెత్త అంతా కూడా క్లియర్ గా తడి చెత్త పొడి చెత్త పంచాయతీ నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో దాన్ని డంప్ చేయగలిగితే అది రాదు. దాని గురించి అవేర్నెస్, ఆ విధంగా ఒక గ్రామంలో అవగాహన వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలందరూ నిత్యం చేసుకుంటూ వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణాలు, గ్రామాలు, అదేవిధంగా నగరాలు అన్ని కూడా ఈ పరిశుభ్రతతో పాటు పచ్చదనాన్ని కూడా, ఇప్పుడు ఈరోజు మనం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేసాం. పచ్చదనం అనేది మనిషికి చాలా అవసరం. ఆక్సిజన్ అనేది మనం పీల్చుకునే మంచి గాలి, ఊపిరి తీసుకోవడానికి వచ్చే గాలి చెట్ల నుంచి వచ్చింది. కాబట్టి చెట్లు కనీసం 50-60% పైన ఉన్న భూ పరిమాణంలో 50%-60% చెట్లు కనుక పెంచుకోగలిగితే రైతులకు ఏటా 20,000 ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతుల ఖాతాల్లో కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలను జమ చేసింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను కష్టాల్లోకి నెట్టడం తప్ప చేసిందేమీ లేదని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు దృష్టి సారించాలని, ఎక్కువ రసాయనాలు వినియోగిస్తే ఇతర దేశాలు మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవనే విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. నేను ప్రతిసారి డబ్బులు ఇచ్చిన తర్వాత రైతు నాయకులను పెట్టి ప్రతి రైతును కలవమంటున్నాను. నేను డబ్బులు ఇచ్చామని చెప్పడానికి కాదు, రైతుని కాపాడుకోవాలి, శాశ్వత పరిష్కార మార్గం చూపించాలి. అందుకే 3 కన్సల్టెంట్లు పెట్టుకున్నాం. ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. ఏ పంట ప్రపంచంలో ఎంతెంత వేస్తున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత పంట దిగుబడి వస్తుంది, దీనివల్ల రేట్లు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా అధ్యయనం చేసి పంట మార్పిడి కోసం ఏ రైతు ఏ పంట వేస్తే బాగా ఆదాయం వస్తుందో అవన్నీ చెప్పడానికి మీ ఇంటికి వస్తున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, టెక్నాలజీ పూర్తిగా వాడుతున్నాం. మీరు ఒకసారి డిజిటల్ గా మీరు చూస్తే మీరు ఏ పంట మీ భూమిలో వేశారో దాన్ని ప్రత్యక్షంగా నేను మానిటర్ చేసే పరిస్థితికి వస్తున్నా. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. పొన్నూరు రోడ్లోని టీడీపీ కార్యాలయంలో జూన్ 25వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్లను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు నిర్వహించి 780 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ నెల 25వ తేదీన కోడుగుడ్డు సత్రంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాల్లో సుమారు 34 కంపెనీలు పాల్గొని దాదాపు 1,200కు పైగా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాయని తెలిపారు. యువత వెంటనే తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ మేళాలో పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా యువతలో నైపుణ్యం పెంచి ఉద్యోగాలు సాధించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఎన్రోల్ చేసుకుని తమ జీవితాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. స్కిల్ నేర్చుకున్న తర్వాత ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా 2 సంవత్సరాల కాలంలో మన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇప్పటికే 2 సార్లు
జాబ్ మేళాలు, విస్తృతమైనటువంటి మెగా జాబ్ మేళాలు పెట్టడం జరిగింది. దాదాపు 780 మందికి ఇప్పటికీ గత 2 సార్లు జరిగినటువంటి జాబ్ మేళాల్లో ఉద్యోగాలు కల్పించి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి రేపు 25 తారీఖున గుంటూరు నగరంలో ఉన్నటువంటి బ్రహ్మానందరెడ్డి స్టేడియం ఎదుర్కొన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని 25వ తారీఖున ఉదయం 9 గంటల నుండి ప్రారంభించాలని చెప్పి ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా 17వ మహాసభ జరిగింది. రెవెన్యూ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ మహాసభలో వ్యవసాయ రంగంలో రైతు కూలీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు. అన్నదాత పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడం లేదని, దళారులను ఆశ్రయించి రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారని సీనియర్ శాస్త్రవేత్త తాళ్లూరి వెంకటరత్నారావు తెలిపారు. అభివృద్ది పేరుతో పంట పొలాలను లాక్కోవడం వల్ల భవిష్యత్తులో పండించేందుకు భూమి ఉండదని, వ్యవసాయంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని రైతు సంఘ నాయకులు కృష్ణయ్య మండిపడ్డారు. భారత సమాజం అంత ఈజీగా ఒప్పుకోదు. అందుకని ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఒక్కోటి ఏం చేస్తున్నారు. వాటర్ పాలసీ తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, అసెంబ్లీలో పాస్ చేశారు. వాటర్ పాలసీ ఏంటి? వాటర్ పాలసీ ఏం లేదు, నీళ్ళు అనవసరంగా ఎక్కువ ఇస్తున్నాం, ఎక్కువ వాడుతున్నారు. ఆఖరికి భూమిలో నుంచి నీళ్ళు కూడా ఎక్కువ వాడేస్తున్నారు. భూమిలో నీళ్ళు వాడేస్తే తర్వాత నీళ్లు ఉండవంటారు. మనం చెప్తున్నారు, భూమిలో నీళ్లు వాడి తోడేస్తే నీళ్లు ఉండవు. అందుకని నేను భూమిలో తోడేసి దానికి కూడా మెటలు పెడతారంట, కాలువకి మెటలు పెడతారంట. ఆడి కింద నుంచి ఇచ్చేవాడికి పైన ఇచ్చేవాడికి మెటలు పెట్టి వాడిని నిలబెట్టి మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా అధ్యక్షులు రావుల అంజిబాబు మాట్లాడారు. మున్సిపల్ కార్మికులకు గతంలో హామీ ఇచ్చిన మేరకు గ్రాడ్యుయిటీ 1,65,000 వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆప్కోస్ ఉద్యోగుల వయో పరిమితి 60 నుంచి 62 సంవత్సరాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆప్కోస్ ఉద్యోగులు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. 22వ తారీఖున స్థానిక ఎమ్మెల్యేని కలవాలని, అట్లాగే 24వ తారీఖున కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా నిరసన చెప్పాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దాంట్లో మరి గుంటూరు నగరంలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైనా కూడా ప్రభుత్వం మాటలు గట్టిపెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వాలని, అట్లాగే కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనాన్ని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కూడా అమలు జరిపిన పరిస్థితి వెంటనే అమలు జరపాలని కూడా కోరుతా ఉన్నాం. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమం దశలవారీ ఆందోళనలో భాగంగా జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఏఐటీయూసీ మున్సిపల్ కార్మికుల ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించాలని ఈ నెల 23న పాత గుంటూరు అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని సామాజికవేత్త గొళ్లమూడి రాజసుందరం బాబు తెలిపారు. పాత గుంటూరులో ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో గొళ్లమూడి రాజసుందరబాబు మాట్లాడారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేసే ప్రక్రియ జరుగుతుందని మండిపడ్డారు. ఈ దేశంలో దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు.
అందుకే ఎస్సీ హోదా కొనసాగింపు కోసం భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేకల ఇమానియేల్, పాస్టర్ మణికుమార్, మేకల డేవిడ్, తోటి మేరీప్రియ, సాగరిక, స్థానిక క్రైస్తవ నాయకులు బోరుగడ్డ రాజా, కాండ్ర దయాకర్ తదితరులు పాల్గొన్నారు. ఫాదర్ హయ్యర్య గారి యొక్క సమాధి ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. అందుకనే ఇక్కడి నుంచే మేము ర్యాలీ యువకులతో క్రైస్తవులతో ప్రారంభించాలని ఆశించాం. అలాగనే ఈ నెల 23వ తారీఖున బైక్ ర్యాలీని మరి చేస్తున్నాం. ఈ బైక్ ర్యాలీ ఇక్కడి నుంచి బయలుదేరి పాతగుంటూరు నుంచి బయలుదేరి మా బస్టాండ్ మీద గుండా, ఎల్బీ స్టేడియం గుండా, అలాగనే మార్కెట్, చుట్టుగుంట, ఏటి అగ్రహారం, పట్టాభిపురం, గుజ్జనగుండ్ల, బిషప్ బంగ్లా, అర్నాలపేటలోని అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నుంచి ఎడవైపుకి కుడివైపుకి రాడిపేటలో గుండా గుంటూరు కలెక్టరేట్ చేరుకుంటుంది. సాయంత్రం 6:30కి గుంటూరు కలెక్టరేట్ చేరుకుంటాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల శిక్షణ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ విశ్వం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా భారతీయ జీవన విధానంతో విడదీయరాని అంశమని అన్నారు. కళాశాల మ్యాథమెటిక్స్ విభాగపు సీనియర్ అధ్యాపకులు మరియు ప్రముఖ యోగా ఇన్స్ట్రక్టర్ డాక్టర్ బి రామిరెడ్డి విద్యార్థులతో ప్రాణాయామం, ఆసనాలను ఎలా చేయాలో బోధించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి వేణుగోపాల్ మాట్లాడుతూ రోజుకి ఒక 10 నిమిషాల సేపు ప్రశాంతంగా ప్రాణాయామ ప్రక్రియను చేస్తే విద్యార్థులకు జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రతలు రెండూ చక్కగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. కళాశాల ఎన్సీసీ మహిళా విభాగం ఆఫీసర్ డాక్టర్ అబ్బరాజు మంజుశ్రీ మరియు ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు ఆసనాలను అభ్యాసనం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే ప్రజలకు ఎవరు రక్షణ కల్పిస్తారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. కృష్ణలంక పోలీసుల చేతిలో గాదే సాయికృష్ణ దారుణంగా మృతి చెందారని, దానిపై సీబీఐ విచారణ చేయాలంటూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. కొరటిపాడు నుంచి లాడ్జీ సెంటర్ వరకు జరిగిన ర్యాలీలో మాజీ మంత్రి అంబటితో పాటు నూరి ఫాతిమా, ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అంబటి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు, పలకరించాడు కాబట్టి తొందరగా పిలవండి, మర్డర్ కేసు కట్టేద్దాం, ఆ నాగరాజుని బలి చేసేద్దాం అని హడావుడిగా చేశారు. హడావుడిగా చేసి లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ను తీసుకొచ్చారు. ఆ ఎఫ్ఐఆర్ పనికి రాదు అని నా అభిప్రాయం. కాదంటే చెప్పమంటున్నా, రాజశేఖర్ బాబుని చెప్పమంటున్నా. వాళ్ళకు ఉంటారు కదా లీగల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు, పెద్ద న్యాయవాదులు ఉన్నారు, పోస్ట్ చేశారు, ఏజీలు, జీపీలు, వాళ్ళని చెప్పమంటున్నా నేను. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ 28వ తారీఖున సాయికృష్ణ తల్లి గారు మా అబ్బాయి చనిపోయి ఉంటాడని భయంగా ఉంది, కస్టోడియల్ డెత్ అయ్యాడని అనుమానంగా ఉంది, మీరు ఎంక్వైరీ చేయమని ఇచ్చింది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఇది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాదు, ఎఫ్ఐఆర్ కాదు. దేశంలోనే ఏకైక ప్లాటినం ఎక్స్పో కేంద్రంగా యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ సరికొత్త రికార్డు సాధించిందని క్రిటికల్ కేర్ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామన్ కోలా పేర్కొన్నారు. బ్రాడీపేటలోని సింధూరి హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వెంకటరామన్ కోలా, డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడారు. గుండె, ఊపిరితిత్తుల వైఫల్య బాధితులకు ఎక్మో చికిత్స ప్రాణదాతగా మారిందన్నారు. ప్రపంచ స్థాయి అత్యవసర వైద్య సేవల్లో దేశంలోనే అగ్రగామిగా హైటెక్ సిటీ బ్రాంచ్ నిలిచిందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను దేశ విదేశాల నుండి వేగంగా, సురక్షితంగా తరలించేందుకు ఎక్మో సదుపాయం కలిగిన ఎయిర్ అంబులెన్స్ సేవలను నిర్వహిస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిపుణులైన వైద్య బృందాల నిరంతర క్లినికల్ పర్యవేక్షణ కలిగి ఉన్న హాస్పిటల్ యశోద హాస్పిటల్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ టీమ్ లీడర్ కె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్మోలో ఎక్స్పర్ట్ అయిన డాక్టర్స్ మన ఈచ్ హాస్పిటల్లో ఒక టీం ఉన్నారు. వాళ్ళు ఎలాంటి టైంలో కానీ ఇలాంటి అవసరాలు అన్నప్పుడు, ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఇక్మో ఇనిషియేట్ చేసి ఈ ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. అన్ని హాస్పిటల్స్ అందరూ కూడా మేము ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వాడుతున్నాము, ఇలాంటివి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్తూ ఉంటాము, ప్రముఖంగా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ. కానీ ఆ హాస్పిటల్స్ ఇలాంటి సర్వీసెస్ వాడి ఏ లెవెల్ ఆఫ్ క్వాలిటీ సర్వీసెస్ ఇస్తున్నారు
దానివల్ల ఎంతమంది ప్రాణాలు కాపాడగలుస్తున్నారు. గుంటూరు లక్ష్మీపురంలోని మల్బార్ గోల్డెన్ డైమండ్స్ నూవా 3.0 న్యాచురల్ డైమండ్ ఆభరణాలను ఈరోజు అట్టహాసంగా ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథులతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు, మార్కెటింగ్ హెడ్ గోపీకిరణ్, స్టోర్ హెడ్ నదీర్ ఈ ఆభరణాలను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతి డిజైన్ ప్రకృతి ఆకృతుల వైవిధ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. ఫ్రెండ్లీ బడ్జెట్లో 14 క్యారెట్స్తో ఈ ఆభరణాలు అందిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 19 వరకు నువా కలెక్షన్స్ అందుబాటులో ఉంటాయని, కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వీళ్ళ మలబార్ న్యూవా కలెక్షన్ చాలా బాగుంది. ఇప్పుడు మేము ఇంతకుముందు కస్టమర్స్లా వచ్చాము, ఇప్పుడు గెస్ట్లా రావడానికి చాలా ఆనందంగా ఉంది. కలెక్షన్ న్యాచురల్ డైమండ్ కలెక్షన్ ఓపెన్ చేశారు. ఇవన్నీ న్యాచురల్, మన సరౌండింగ్స్లో ఉన్న న్యాచురల్ ఐటమ్స్తోనే చేశారు. ఇక్కడ పర్చేస్ చేసిన గోల్డ్ కానీ ఐటమ్స్ కానీ చాలా బాగుంటాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ద ఫైనెస్ట్ ఓవర్ హియర్. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డెన్ డైమండ్స్ నూవా 3.0 ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోడక్ట్ స్పెషాలిటీ ఏంటంటే 18 క్యారెట్ అనేది డైమండ్లో మనం యూనిక్గా ఉంటుంది. సో అలానే 14 క్యారెట్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో పెరుగుతున్న గోల్డ్ రేట్కి అనుగుణంగా ఉండేటట్టుగా అందరికీ ఫ్రెండ్లీ బడ్జెట్ కోసం సో 14 క్యారెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ 14 క్యారెట్తో పాటుగా మనకి ఏంటంటే నేచర్ ఇన్స్పిరేషన్ తీసుకొని మనం డైమండ్ ఆర్నమెంట్స్ అనేది చేయడం. మలబార్ అనేది ఒక బ్రాండ్ అయితే ఈ సబ్ బ్రాండ్ ద్వారా మనం నోవా 3.0 ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకి ఇయర్ రింగ్స్ కానీ, ఫింగర్ రింగ్ కానీ, అలానే నెక్లెస్ కానీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, ఆఫీస్ వేర్ కోసం కానీ, డైలీ వేర్ కోసం డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఇవి సెప్టెంబర్ 19 వరకు మనకు అందుబాటులో ఉంటుంది. సో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో గుంటూరు అండ్ కస్టమర్స్ కానీ, పరిసర ప్రాంత ప్రజలు కానీ అందరూ ఈ యొక్క ఎగ్జిబిషన్కి. అడవి తక్కిలపాడు గ్రామంలో ఉన్న టాప్ కిడ్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు ప్రదర్శించారు. యోగా శిక్షకులు మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతిశేఖర్ మాట్లాడుతూ యోగా భారతదేశ ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం యోగా ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పీఎం కిసాన్ నిధి యోజన పథకం పేరుతో 23వసారి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమ బెంగాల్ నుండి నిధులు విడుదల చేసినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ అన్నారు. భారత ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా దేశంలో గర్వించదగ్గ విషయం. ఈరోజు పశ్చిమ బెంగాల్లో 23వ విడత దేశంలో ఉన్న రైతులందరికీ కూడా నిధులు ఈరోజు జమ అవడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఈ దేశం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రాంతీయ పార్టీలను వదిలేసి మీరందరూ కూడా కాషాయ జెండాతో దేశ అభివృద్ధిలో ప్రతి రైతన్న పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ యోగాంధ్ర వేడుకలు గుంటూరు శిల్పారామంలో కనువిందుగా జరిగాయి. రాష్ట్ర శిల్పారామం చైర్పర్సన్ చేరెడ్డి మంజులారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నటరాజ్ అకాడమీ వారు కళా ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఏపీని తీర్చిదిద్దుతాం. రామ్దేవ్ బాబా బృందం యోగాసనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. చేనేత హస్తకళల రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయం. 365 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించేందుకు చర్యలు. మంత్రి సవిత వెల్లడి. సర్ పట్ల అపోహలు వద్దు, అధికారులకు సహకరించాలన్న ఎమ్మెల్యే నసీర్. ప్రజల భాగస్వామ్యంతోనే క్లీన్ గుంటూరు సాకారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కమిషనర్ మయూర్ అశోక్.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.